నమస్కారం, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి అతివేగంగా నేను అడిగే ప్రశ్నలకి శరవేగంగా బజర్ నొక్కేసి మహాబాగా సమాధానాలు చెప్పేసి మహదానందంగా ఛాంపియన్స్ అయిపోవడానికి మన ముందుకు వచ్చేశారు 5 చిన్నారులు. మరి వీరందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరో ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ట్రాఫీ అందుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్లేదెవరో తేల్చుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. రాధా మాధవి మణి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ మహతి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? శ్రీరామణ మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎలా ఉంటుంది మహతి ఇంట్లో? మహతి ఇంట్లో బాగా జీకే ఫాలో అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఛాంపియన్ ప్రోగ్రామ్ చాలా ఇష్టం, ఫస్ట్ నుంచి ఖచ్చితంగా చూస్తుందండి. ఓ అసలు ఫస్ట్ స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అదే చూస్తుంది. ఓ చెస్ ఆడుతుందండి. అబ్బో, సో చాలా ఉన్నాయి మహతిలో క్వాలిటీస్. మరి మహతి వీణాన వాయిస్తుందా? వాయించుదండి, అప్పుడప్పుడు పాటలు పాడుతుంది. గుడ్. మరి మహతి, వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్యారమ్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు ఇష్టంగా నువ్వు? జీకే బుక్స్. గుడ్. మహతి పెద్దగా ఏమవుతావు మరి? ఏరోనాటికల్ ఇంజనీరింగ్. వెరీ గుడ్. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ బాగా వస్తాయి, ఏరోనాటిక్స్ నుంచి కూడా బాగా చేయొచ్చు. ఎస్ సార్. సో వెరీ గుడ్. బాగా ఆడేస్తావు ఛాంపియన్. ఎస్ సార్. ఆన్సర్లు చెప్పేస్తావా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మంజుల గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. హాయ్ సాయి ప్రకాష్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? ఇందిరా విద్యానికేతన్ హై స్కూల్. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఎలాంటి పాటలు బాగా ఇష్టంగా వింటావు నువ్వు? మెలోడియస్. మెలోడీస్. సో హూజ్ యువర్ ఫేవరెట్ సింగర్? బాలు సార్. సూపర్ సింగర్. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. సో సాయి ప్రకాష్ చదువులో ఎలా ఉంటాడమ్మా? ఫాస్ట్ గా చదువుతాడండి, స్కూల్లో టాపర్. ఓ, మరి ఇంట్లో ఎలా ఉంటాడు? ఇంట్లో కొద్దిగా అల్లరి చేస్తాడు, అంటే బుద్ధిమంతుడు అనమాట. బుద్ధిమంతుడు. పెద్దగా ఏమవుతావు నువ్వు? మెకానికల్ ఇంజనీర్. వెరీ నైస్ సాయి ప్రకాష్. మరి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. మ్యాథ్స్. ఛాంపియన్ అయిపోతావా? ఎస్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్. సావిత్రి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ప్రశాంత్. హాయ్ సార్. ఏ క్లాస్? 9th క్లాస్. ఏ స్కూల్? రవీంద్ర భారతి. మరి మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి సార్. సో ప్రశాంత్ చాలా ప్రశాంతంగా ఉంటాడా? బాగా అలా చేస్తాడు సార్. బాగా అల్లరి చేస్తాడు. పేరే ప్రశాంత్, తీరులో శాంతి లేదు. లేదండి. సినిమాలు చూస్తావు నువ్వు? చూస్తా సార్. ఏ సినిమా బాగా ఇష్టం నీకు? జులై సార్. జులై. అర్రే, మళ్ళీ కామెడీ సినిమాకి వచ్చేసావు. వాట్ ఆర్ హాబీస్ ప్రశాంత్? ప్లేయింగ్ అండ్ వాచింగ్ టీవీ. ప్లేయింగ్ అండ్ వాచింగ్ టీవీ. సో టీవీలో ఏం చూస్తావు ఎక్కువ నువ్వు? ఎలాంటివి? కార్టూన్స్. కార్టూన్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ కార్టూన్? అన్నీ చూస్తా. అసలు కార్టూన్ అయితే చాలంటావా? అంతేనండి సార్, స్టార్టింగ్ నుంచి అంతే, ఇప్పటికీ అలా కార్టూన్ చూస్తూనే ఉంటాడు. పెద్దగా ఏమవుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు. గుడ్ ప్రశాంత్. మరి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఖజాబీ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ఫరీద్. హాయ్ సార్. ఏంటి ఫరీద్ అంటే మీనింగ్ ఏంటి? సింగిల్. సింగిల్. సింగం సింగిల్ గా వచ్చిందనమాట. గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? శ్రీలక్ష్మి హై స్కూల్. గుడ్ ఫరీద్. వాట్ ఆర్ యువర్ హాబీస్? మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ప్లేయింగ్ గిటార్. మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఏంటి అప్పుడే అంత ఇష్టమా? ఏంటి ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసావు నువ్వు? అన్ని ట్రాజెడీ. ట్రాజడీ మీద ఎందుకు పడ్డావు? నెక్స్ట్ చేద్దామని కామెంట్. నెక్స్ట్ కామెడీ చేద్దాం. ముందు జనాల గుండెలు పిండేసి తర్వాత కిటకీలు పెడదామని. అవునా? Yes. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ అండి, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్, జెడ్పీ హై స్కూల్. ఓ నైస్. సో మరి ఇంగ్లీష్ ఎలా ఉంటుంది ఫరీద్ది? ఫరీద్ బాగా చదువుతాడండి, ఏ రోజు నేను చెప్పక్కర్లేదు, గ్రామర్ అది బాగా చేస్తాడు, ఓ అన్నిట్లో యాక్టివ్ గా ఉంటాడు. అరే వా. ఏంటి ఇన్ని చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు మళ్ళీ? అప్పుడప్పుడు సార్. హౌ డు యు గెట్ దిస్ ఇంట్రెస్ట్ ఇన్ షార్ట్ ఫిల్మ్స్? ఇంటి దగ్గర ఫ్రెండ్స్ తో కలిసి చేస్తుంటావు అనమాట. వెరీ గుడ్. మీరు చూసారా మా తన షార్ట్ ఫిల్మ్స్? యా సార్, చూసాం. మరి అయితే పెద్దగా ఏమవుతావు ఇంతకి నువ్వు? రాజకీయ నాయకుడు. అరే వా, వాట్ స్టేట్మెంట్. రాజకీయ నాయకుడు అవుతావు. ఎంత గర్వంగా చెప్పావు చక్కగా. అసలు సంథింగ్ వెరీ వెరీ రేర్. మరి ఛాంపియన్ కూడా అయిపోతావా? అయిపోతాం. గుడ్ గుడ్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. రాధ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ప్రియా. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్. సో ప్రియా, వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ టీవీ. సో ఎలాంటి ఆటలు ఆడతావు నువ్వు? క్యారమ్స్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. ఎలా ఉంటుంది ప్రియా ఇంట్లో? సైలెంట్ గా ఉంటుంది, బాగా చదువుతుంది. ప్రియకి ప్రియమైనది ఏమిటి? చాలా టీవీ. టీవీ. ఆహా, టీవీలో ఏం చూస్తుంటుంది? మూవీస్. మూవీసా? ఎలాంటి సినిమాలు ఎక్కువ చూస్తావు నువ్వు? యాక్షన్. ఓహో. హూజ్ యువర్ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. గుడ్ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్ యూ.
థ్యాంక్ యూ. సో పేరెంట్స్ మీ పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసాయి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. వెల్ ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడిగేయచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్ విత్ మహతి. యువర్ క్వశ్చన్. మిల్కీ వే అంటే పాలపుంత. మిల్కీ వే ఏ ఆకారంలో ఉంటుంది? నీ ఆప్షన్స్: ఏ సర్కిల్, బి స్పైరల్, సి స్క్వేర్ అండ్ డి రెక్టాంగిల్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. బి స్పైడల్. ఓకే, అమ్మంటున్నారు బి స్పైరల్ అని. మహతి? డి స్పైరల్ ఫిక్స్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి స్పైరల్. అండ్ మహతి చూడలేదు ఇప్పుడు పాలపుంత ఎలా ఉంటుందో? చూడలేదు. పాలపుంత ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, అంటే స్పైరల్ గా ఉంటుంది. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ కి. సాయి ప్రకాష్, నీ క్వశ్చన్. ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ రీడింగ్, బి రైటింగ్, సి స్టడీయింగ్ అండ్ డి నాలెడ్జ్. డి నాలెడ్జ్. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? కాన్ఫిడెంట్? ఫ్రీజ్. ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి నాలెడ్జ్. అండ్ సాయి ప్రకాష్, ఎలాగో ఫ్రీజ్ చేసేసాను. నాలెడ్జ్ ఎందుకని నీ నాలెడ్జ్ చెప్తోంది? స్టడీయింగ్, రైటింగ్ ఇంకా రీడింగ్ మనం చదువు ఎట్లా చేస్తాం అది మొత్తం చేసినాక వచ్చేది నాలెడ్జ్. ఓ, ఈ 3 చేస్తాం, ఈ 3 చేస్తే వచ్చేది నాలెడ్జ్. నాలెడ్జ్ అని నాలెడ్జ్ చెప్తోంది అని చెప్పిన నీ నాలెడ్జ్ ఇస్ రైట్ ఆన్సర్. అండ్ 10 పాయింట్స్ టు యూ. అండ్ మోర్ ఓవర్ ఈ 3 యాక్టివిటీస్, వర్బ్ ఫార్మ్స్ అండ్ నాలెడ్జ్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ ఫార్మ్. ఓకే ప్రశాంత్, రెడీయా? నీ క్వశ్చన్. జ్ఞానపీఠ్ అవార్డును తెచ్చిపెట్టిన విశ్వంభర గ్రంథాన్ని రాసింది ఎవరు? ఏ విశ్వనాథ సత్యనారాయణ, బి సి నారాయణ రెడ్డి, సి రావూరి భరద్వాజ అండ్ డి దాశరథి రంగాచార్య. మదర్స్. మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. సి నారాయణ రెడ్డి అనుకుంటున్నాను సార్. ఓకే, అమ్మ సి నారాయణ రెడ్డి అనుకుంటున్నారు. పాస్ ద క్వశ్చన్. పాస్ ద క్వశ్చన్. రిస్క్ తీసుకోవా? అస్సలు ఛాన్సే లేదు. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్. సి నారాయణ రెడ్డి. విశ్వంభర గ్రంథాన్ని రాసింది నారాయణ రెడ్డి గారే. సి నారాయణ రెడ్డి గారే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే. చక్కగా అమ్మ చెప్పినట్టు వినుంటే అయిపోయేది. దట్స్ ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఫరీద్, రెడీయా? హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ గుజరాత్, బి బీహార్, సి ఉత్తరాఖండ్ అండ్ డి మధ్యప్రదేశ్. మదర్స్. మా ప్లీజ్ హెల్ప్. ఏ గుజరాత్ అనుకుంటున్నాను. ఏ గుజరాత్ అనుకుంటున్నారు. అమ్మ? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది ఫిక్సా? ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ ఏ గుజరాత్. అండ్ ఫరీద్, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ నదికి సంబంధించిందో తెలుసా నీకు? నర్మదా నదికి సంబంధించిన. దాదాపు నర్మదా నది మీద 30 ప్రాజెక్టులు ఉన్నాయి, డ్యామ్లు. అండ్ అన్నిట్లోకి అతి పెద్దది ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గుజరాత్ లో అమ్మ చెప్పినట్టు ఉంది. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యూ. రెడీయా ప్రియా? Yes, sir. నీ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇస్ ఈక్వల్ టు ఎంత? నీ ఆప్షన్: ఏ 20, బి 22, సి 23 అండ్ డి 24. Fix option C 23. ఆప్షన్ సి 23 ఫిక్స్. Yes, sir. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ సి 23. అండ్ ప్రియా 23. గన్ షాట్. రైట్ ఆన్సర్. అండ్ 10 పాయింట్స్ యూ. సో 23 ఎలా వచ్చింది? Under root 81 equals to 9. Under root 121 equals to 11. Under root 9 equals to 3. 11 plus 9 plus 3, 23. సూపర్, ఫెంటాస్టిక్. వెల్, ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. మహదానందంగా మహతి విత్ 10 పాయింట్స్, హాయ్ సాయి ప్రకాష్ విత్ 10 పాయింట్స్, లక్కీ ఫరీద్ విత్ 10 పాయింట్స్, పర్ఫెక్ట్ ప్రియా విత్ 10 పాయింట్స్, మిస్ అయిన ప్రశాంత్ విత్ 0 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 పిక్చర్స్, 3 క్వశ్చన్స్. కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్, తప్పైతే -5. Shall we start?
Here comes the first picture on the screen. మెగాస్టార్ చిరంజీవి సంభాషిస్తున్న ఈ చిత్రంలో ఉన్న మరో మెగా ఫ్యామిలీ హీరో లేటెస్ట్ రిలీజ్ ఏది? ఫాస్టెస్ట్ బజర్. మహతి, యువర్ ఆన్సర్? సుప్రీం. సుప్రీం. చూసావా సినిమా? నో సార్. చూడలేదు కానీ సుప్రీం అని గెస్ట్ చేస్తున్నావు. షూరా? ఎస్ సార్. That's a supreme answer. Supreme is the right answer and 10 points to you. Here comes the next picture. Mikosam on the screen. ఈ ఫోటోలో కనిపిస్తున్న లోగో ఏ ప్రాజెక్ట్ సంబంధించింది? Fastest buzzer. Farid, your answer? మేక్ ఇన్ ఇండియా. ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అవునా? ఓ, ఎప్పుడు? ఐడియా లేదు. 2014 సెప్టెంబర్ లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. ఎస్ ఆ ప్రాజెక్ట్ పేరు మేక్ ఇన్ ఇండియానా? ఎస్ 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 సార్. ఎస్, దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points you. ఎందుకు చేపట్టారు ప్రాజెక్ట్? దాన్ని ముఖ్య ఉద్దేశం ఏమిటి? అన్ని ప్రాజెక్ట్స్ ఇండియాలోనే చేయాలి అని. యాజ్ ద వెరీ టైటిల్ సేస్, తయారీ ఇండియాలో జరగాలి అని. ఎవరు? ఇండియన్ ప్రొడక్ట్స్ ఏనా? నో. నో, ఫారెన్ ప్రొడక్ట్స్ కూడా. ఎస్ టు ఆల్సో ఎంకరేజ్ ఫారెన్ డైరెక్ట్ Foreign. ఇన్వెస్ట్మెంట్స్. Yes. ఓకే, వెరీ గుడ్. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. 2010 లో మన పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న విదేశీ నేత ఎవరు? మళ్ళీ ఫరీద్, యువర్ ఆన్సర్? బరాక్ ఒబామా. అసలు కనిపించట్లేదే, ఆయన ఎక్కడున్నారు? ఇక్కడ స్టేజ్ మీద నిలబడి నువ్వు అక్కడ చూసి చెప్పావా లేక విషయం తెలిసి చెప్పావా? చూస్తే చూసి చెప్పావు. గుర్తుపట్టావా ఆయన్ని? ఎస్ ఆయన బారక్ ఒబామానా? ఐ గెస్. గెస్టా? నీ గెస్ ఎస్ అయిపోయింది ఫరీద్. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points you. వెల్, అదిగో ప్రసంగిస్తున్నారు అక్కడ స్టేజ్ మీద. ఎస్ సార్. ఎస్, ఎస్ సార్. వెరీ గుడ్. మొత్తానికి సెకండ్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఫాస్ట్ గా బజర్ నొక్కి ఫరీద్ 30 points, మహాబాగా ఆన్సర్ చెప్పిన మహతి 20 points, సింపుల్ గా అక్కడే సాయి ప్రకాష్ 10 points, పాయింట్లు పట్టని ప్రియా 10 points, ప్రశాంతంగా సుకుమార్ 0 points. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్, లిటరేచర్. వెల్, ఈ రౌండ్ లో 3 words on the board. I reveal 1 letter and I give a clue. నెంబర్ ఆఫ్ లెటర్స్ కూడా కనిపిస్తాయి. సో ఈ మూడింటిని బట్టి ఆ వర్డ్ అంటే మీరు ఫాస్ట్ గా చెప్పేస్తే 50 points ఇచ్చేస్తాను కరెక్ట్ ఆన్సర్ అయితే. టైం చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. ఆ తర్వాత 30, 20, 10. ఎప్పుడు తప్పు చెప్పినా -5. Shall we start? మీ అందరి కోసం ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్, దిస్ ఇస్ a 9-lettered word and ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ ఆడవాళ్లకు అత్యంత ఇష్టమైనది. ఫాస్టెస్ట్ బజర్. ఫరీద్, యువర్ ఆన్సర్? ఆర్నమెంట్స్. స్పెల్లింగ్ ప్లీజ్. ORNAMENTS. ఓకే, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఆర్ సరిపోయింది. మరి క్లూ సరిపోయిందో లేదో మనం ఆడవాళ్ళని అడుగుదాం. ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైన ఆర్నమెంట్స్ ఏనా అండి? నిజంగానా? తెలియట్లే వాళ్ళ ఫేసెస్ చూస్తే. ఫరీద్, ఆర్నమెంట్స్ ఇస్ అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్ అండ్ 50 points to you. మీకోసం ద సెకండ్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-lettered word. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ లెక్క సరిపోయిందో లేదో ఇంకోసారి చూడు. లెక్క సరిపోయిందో లేదో ఇంకోసారి చూడు. This time it's Priya, your answer. Calculation. Calculation. Spelling please. CALCULTION. CALCULTION అంటున్నావు. 80. మధ్యలో ఏ ఉంది కాబట్టి ఆ టీ సరిపోయింది అక్కడ.
ఓ లేదు ప్రియా, కంగారు పడకూడదు. -5. ఓకే వెల్, మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 3. లెక్క సరిపోయిందో లేదో ఇంకోసారి చూడు. ఎస్ ప్రశాంత్, your answer? రీకరెక్ట్. ప్రశాంత్ says recorrect. Spelling please. RECORRE. ప్రశాంత్, నువ్వు ఇందాక ప్రియ కంగారు పడింది, ఇప్పుడు నువ్వు కంగారు పడి. -5. అండ్ మోర్ ఓవర్ క్లూకి సంబంధం లేదు రీకరెక్ట్ అంటే. ఓకే, ఫర్ 30 points ఐ రివీల్ లెటర్ నంబర్ 1. లెక్క సరిపోయిందో లేదో ఇంకోసారి చూడు. your answer? రీకరెక్షన్. RECORRE. ఆల్రెడీ ప్రశాంత్ రీకరెక్ట్ అన్నాడు. స్పెల్లింగ్ సరిపోలేదు, ప్లేస్మెంట్ సరిపోలేదు నేను చెప్పాను. మళ్ళీ నువ్వు రీకరెక్షన్ అంటే ఎలా నాన్న? సో ఫరీద్ -5. Well, for 20 points I reveal letter number 6. మళ్ళీ ప్రశాంత్ ఏమంటాడు? రీకౌంటింగ్. రీకౌంటింగ్. స్పెల్లింగ్ ప్లీజ్. RECOUNTING. RECOUNTING. సరిపోయింది. RCNT. క్లూ. సరిపోయింది. రైట్ ఆన్సర్. 20 points to you. మీకోసం I reveal the third word on the board. Wow, it's a long word. It's a 12-lettered word. ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 2. నేను మీకు ఇస్తున్న క్లూ అది యాక్సిడెంటల్లీ కాదు. అది యాక్సిడెంటల్లీ కాదు. బజర్ నొక్కాడు ఫరీద్, మరి ఏమంటాడు? అన్ఎక్స్పెక్టెడ్లీ. యాక్సిడెంటల్లీ అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్లీ ఓన్లీ, అనుకోకుండా జరిగినదే. మరి అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే ఏమిటి? అనుకోకుండా జరిగినదే. అవునా? యాక్సిడెంటల్లీ కాదు అన్నాను, విన్నావా? మరి అన్ఎక్స్పెక్టెడ్లీ ఇప్పుడు అవును అవుతుందా? -5. Well, for 40 points I reveal letter number 3. అది యాక్సిడెంటల్లీ కాదు. This time it's Priya. Incidentally. Yes, Priya, spelling please. INCIDENTALLY. Oh, number of letters సరిపోయాయి. NC సరిపోయింది. యాక్సిడెంటల్లీ అంటే ఏమిటి? Unexpected. అన్ఎక్స్పెక్టెడ్ గా, అనుకోకుండా జరిగేది. మరి దానికి సంబంధించి జరిగేది? Expected. Incident. Incidentally is the right answer and 40 points to you. మొత్తానికి లిటరేచర్ అయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఫాస్టెస్ట్ ఫరీద్ with 70 points, పర్ఫెక్షనిస్ట్ ప్రియా with 45 points, మోడెస్ట్ మహతి with 20 points, సాఫ్టెస్ట్ ప్రశాంత్ with 15 points, సింప్లెస్ట్ సాయి ప్రకాష్ with 10 points. మీ పిల్లల్లో మీకు బాగా ఇష్టమైన లక్షణం? స్కూల్లో ప్రతి విషయం వచ్చి నాకుతో చెప్తూ ఉంటుందండి. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి జస్ట్ ఫ్రెండ్స్లో ఉంటాం మేము ఇద్దరం. ఇంటికి వచ్చాక జస్ట్ ఆడుకుంటాము, తన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. స్కూల్లో ఫ్రెండ్స్ గురించి, టీచర్స్ ఎలా చెప్పారో అవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. వెరీ నైస్. సో చక్కగా అందరి గురించి అన్ని విషయాలు మీకు చెప్తూ ఉంటుంది అనమాట. జస్ట్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం ఇంటికి వచ్చాక ప్రతి విషయం చెప్తుంది నాతో. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రకాష్ వాళ్ళ అమ్మగారు ప్రతి విషయం నాతో షేర్ చేస్తాడు. స్కూల్లో జరిగిన తను చేసిన తప్పైనా సరే ఇలా చేశాను అని చెప్పేస్తాడు. ఇంట్లో నాతో షేర్ చేస్తాడు ప్రతి విషయాన్ని. అచ్చా, సో తను చేసే తప్పుల్ని తను ఒప్పుకుంటాడు. ప్లస్ అన్ని స్కూల్లో జరిగిన ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటాడు. తను ఫ్రెండ్లీగా ఉంటాడు నాతో. వెరీ గుడ్. ఎప్పుడు అలాగే ఉండాలి అన్న, ఆల్ ద టైమ్. ఓకేనా? గుడ్. మరి ప్రశాంత్ కుమార్ లో మీకు నచ్చిన లక్షణం అమ్మా? ఫుడ్ ఏ ఫుడ్ అయినా ఇష్టంగా తినొస్తాడు. ఏ ఫుడ్? ఓహో, మీరు ఏం వంట చేసినా ఇష్టంగా తింటాడు. అసలు అది తల్లులకి మామూలు గిఫ్ట్ కాదు. ఎందుకంటే సగం మంది ఇవి తినరు, అవి తినరు, అవి కావాలి, ఇవి కావాలి. ఉండదు సార్. అలా ఉండదు. తనకి ఇష్టమైనవి ఉంటాయి. అట్లా అని పేచే పెట్టాడు.
నేను ఏది చేసినా ఇంత ఇష్టంగా ఏం చేసినా తినేసి తింటాడు. హ్యాపీగా. బా అసలు అది మామూలు గిఫ్ట్ కాదు ప్రశాంత్, సూపర్ బాయ్ అనమాట నువ్వు. గుడ్ బాయ్. ఫరీద్ వాళ్ళ అమ్మగారు. ఫరీద్ కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ అండి, బాగా ఎక్కువ. అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలనే ఇంట్రెస్ట్, స్కూల్లో కానీ లేదా ఇంట్లో కానీ అన్నిట్లో టాప్ ఉండాలి, ఎప్పుడు నన్నే చూడాలి, అందరూ నాతోనే మాట్లాడాలి. అట్లా అంటే క్రియేటివిటీ ఎక్కువ తనలో. అట్లాంటి క్రియేటివిటీతో కొంచెం బాగానే చదువుతాడు అండ్ బాగా ఆడతాడు, బాగా అల్లరి చేస్తాడు. సో ఏ క్వాలిటీస్ అయితే అందరూ కోరుకుంటారో ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉండడం మీకు బాగా ఇష్టం తన విషయంలో, అంతే కదండి? సో నైస్. మరి ప్రియా వాళ్ళ అమ్మగారు. మా పాప నాకు ఇంట్లో బాగా హెల్ప్ చేస్తుంది సార్, ఏ పని చెప్పినా చేస్తుంది సార్, మంచిగా నాతో మంచిగా ఉంటుంది సార్. అసలు అమ్మకి హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటే అంతకన్నా పెద్ద క్వాలిటీ ఇంకేం కావాలి? అందులో ఆడపిల్లలు. సో ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తుంటుంది, మీకు బాగా నచ్చిన క్వాలిటీ అది. వెరీ వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలందరూ వెరీ వెరీ గుడ్. మన లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. వెల్ ఈ రౌండ్ లో 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40. థర్డ్ క్వశ్చన్ కి 60 points. 60, ఫోర్త్ 80. 80 అండ్ ఫిఫ్త్ 100. పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే. మరి తప్పైతే -10, -20, -30, -40, -50 రెస్పెక్టివ్లీ. షల్ వి స్టార్ట్? చలో మీ అందరి కోసం ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. పివి సింధు ఏ ఆటలో ఛాంపియన్? ఫాస్టెస్ట్ బజర్. ప్రశాంత్ యువర్ ఆన్సర్? బ్యాడ్మింటన్. షూరా? ఎస్ సార్. చూసావు ఎప్పుడైనా ఆవిడ మ్యాచెస్? పివి సింధు ఇస్ ఎ ఛాంపియన్ ఇన్ బ్యాడ్మింటన్. ఇస్ ద రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ యూ. Here comes the second question for 40 points. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ దేశానికి చెందిన రాజ్యాంగం అతి పెద్దది? మళ్ళీ ప్రశాంత్ యువర్ ఆన్సర్ ప్లీజ్. ఇండియా. షూరా ప్రశాంత్? ఎస్ సార్. పక్కానా? ఎస్ సార్. ప్రశాంత్ అతి పెద్ద రాజ్యాంగం మనదేనా? ఎస్ సార్. మనదేలే. రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ టు యు. మరి అతి చిన్నది ఎవరిదో తెలుసా? అమెరికా, యుఎస్. అతి పెద్దది మనది, అతి చిన్నది వాడది. ఓకే, హియర్ కమ్స్ 60 పాయింట్స్ క్వశ్చన్. లా ఆఫ్ ఇనర్షియాను ప్రతిపాదించింది ఎవరు? బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ ప్రశాంత్ యువర్ ఆన్సర్. సార్ ఐసాక్ న్యూటన్. ప్రశాంత్ హ్యాట్రిక్ కొడతాం అనుకున్నాను ప్రశాంత్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా చెప్పేస్తాం అనుకున్నాను. చెప్పేశావు. రైట్ ఆన్సర్. 60 పాయింట్స్ యు అగైన్. 20 + 40 + 60 మొత్తం 120 పాయింట్స్. ఎక్కడ 15, ఎక్కడ 135. వెరీ గుడ్ గోయింగ్, వెరీ గుడ్. హియర్ కమ్స్ ది 80 పాయింట్స్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 2011 2011 ప్రపంచ కప్ క్రికెట్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు? మళ్ళీ ప్రశాంత్ ఫాస్టెస్ట్ బజర్. యువర్ ఆన్సర్ ప్లీజ్. యువరాజ్ సింగ్. బజర్ ఎవరెవరు నొక్కారు? హ్యాండ్స్ అప్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రశాంత్ నొక్కేశాడు. ఫరీద్ మరి నువ్వేమనుకుంటున్నావు? యువరాజ్ సింగ్. ప్రశాంత్ నేను అడిగింది మ్యాన్ ఆఫ్ ద మ్యాచా, మ్యాన్ ఆఫ్ ద సిరీసా? సిరీస్. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కి నువ్వు యువరాజ్ సింగ్ అన్నావు. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ టు యు. ఓ మై గాడ్, నెవర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఛాంపియన్ వరుస పెట్టి రన్ రాజా రన్ లో 1, 2, 3, 4 క్వశ్చన్స్ కి ఇప్పటిదాకా ఎవరు ఆన్సర్స్ చెప్పలేదు. నువ్వు ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసావు. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఫటా 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 ఆన్సర్లు చెప్పుకుంటూ పోయాడు ప్రశాంత్ ఫస్ట్ నుంచి. అండ్ ఈ క్వశ్చన్ కి సాయి ప్రకాష్, మహతి, ఫరీద్ అండ్ ప్రియా మీ నలుగురులో ఎవరు ఆన్సర్ చేసినా 215 కి వెళ్ళలేరు. ఇన్ఎవిటబుల్లీ ప్రశాంత్ విల్ బి ద ఛాంపియన్. కానీ మీ ప్రయత్నం మీరు చేస్తారా? చక్కగా ఆడుతున్న ఫరీద్ అండ్ బాగా ప్రయత్నిస్తున్న ప్రియా, అలాగే మహతి అండ్ ప్రకాష్ మీ ప్రయత్నం మీరు చేయండి. అండ్ ప్రశాంత్ ఆల్రెడీ ఒక రికార్డ్ క్రియేట్ చేసావు 1, 2, 3, 4 కి ఆన్సర్స్ చేసేసి. మరి 5 కూడా ఆన్సర్ చేసి ఒక రికార్డ్ అలా సెట్ చేసి పెట్టేస్తావా? ఎస్ సార్. ట్రై చేస్తావా? ఎస్ సార్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, రికార్డ్ సృష్టిస్తుందేమో చూడాల్సిన ప్రశ్న మీకోసం. లోక్సభకు ఎన్నికై ప్రధానమంత్రి కావాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి?
బసర్ నొక్కాడు ప్రశాంత్. మళ్ళీ మరి ఆన్సర్ ఏమంటాడో చూద్దాం. 60. ప్రశాంత్, 60 ఏళ్లలో ప్రధానమంత్రి మనకు లేరా? ఉన్నారు, మన యంగెస్ట్ ప్రధాని రాజీవ్ గాంధీ. He was less than 50. He was okay. He was 40 plus. And therefore, Prashant, 60 is the wrong answer and minus 50. So, 60 ఏళ్ళు కాదు ప్రశాంత్. The right answer is 25. 25 ఏళ్ళు. After all questions and all rounds, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఛాంపియన్ 165 పాయింట్స్ తో గుంటూరు నుంచి వచ్చిన ప్రశాంత్. ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో మరి లేట్ ఎందుకు, లెట్స్ కాల్ అపాన్ టుడేస్ ఛాంపియన్ ప్రశాంత్ కుమార్ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్ ప్రశాంత్. Yeah, super, fantastic, very well played. Thank you. ఏం సర్ప్రైజ్ ఇచ్చాడండి మీ వాడు? ఫస్ట్ డౌన్ అయ్యాడు కదా, కష్టమేమో అనుకున్నాను సార్. ఇట్స్ న్యూ రికార్డ్. అవును సార్. 1 2 3 4 4 క్వశ్చన్స్ కి బజర్ నొక్కేసి ఆన్సర్ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అట్లా సూపర్ సర్ప్రైజ్ ఇచ్చాడు అసలు. సో ఇది కేవలం లక్ కాదు, యూ ప్రూవ్డ్ యువర్ స్కిల్. హార్టీ కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి ఛాంపియన్ ప్రశాంత్ కుమార్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో ప్రశాంత్, చాలా గొప్ప సర్ప్రైజ్ ఇచ్చావు, కొత్త రికార్డ్ క్రియేట్ చేసావు. మరి ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తావా? Yes, sir. ఎప్పుడు? Champions of the champ. సండే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో. Yes, sir. డెఫినెట్ గా. Yes, sir. బాగా ప్రిపేర్ అయ్యి వస్తావు మరి? Yes, sir. గెలిచేస్తావా అక్షరాలు ₹1,00,000 అండ్ ట్రోఫీ? Yes, sir. Yes, sir. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు సైలెంట్ గా ఉండి రన్ రాజానంలో 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పేసి 5వ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు మన ఇవాల్టి ఛాంపియన్. ఇలాంటి మరొక సర్ప్రైజింగ్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.